న్యాచురల్గా బతకాలంటే ఏం చేయాలనేది. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయగలుగుతామంటే దెర్ ఇస్ ఫ్యూ థింగ్స్ మనకి న్యాచురల్గా ఉండడానికి. ఒకటి, ఒక సన్లైట్ సైకిల్ ప్రకారంగా నిద్రపోవడం, మేల్కోవడం న్యాచురల్గా. దానికి అతిగా ఆలోచించి ప్లానింగ్తో కాదు, మనం న్యాచురల్గా నిద్ర రావాలి, మేల్కు రావాలి. సో దాన్ని కంట్రోల్ చేసి అవన్నీ కాదు. సో అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే సన్లైట్, సూర్యుడు వెలుగు తగలడం. మనకి ఈ మధ్య లైఫ్ ఎట్లా అయిపోయిందంటే కొంతమంది అసలు బయటికి కూడా పోవట్లేదు. ఈవెన్ డాక్టర్స్ కూడా విటమిన్ డి లెవెల్ తక్కువ ఉంటుంది. నాకు టెస్ట్ చేయకుండా కూడా మెజారిటీ ఆఫ్ పాపులేషన్ తక్కువ ఉంటుందని అర్థమవుతుంది మనకి. సో టెస్ట్ చేస్తే చాలా మందికి తక్కువనే వస్తుంది. సో అడిక్వేట్ సన్లైట్ లేకపోవడం వల్ల విటమిన్ డి తగ్గిపోతుంది. సో సన్లైట్ ఎక్స్పోజర్ ఒకటి ప్రాపర్ స్లీప్. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఒక ప్రాపర్గా న్యూట్రిషన్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మన ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్యాక్టరీ ఫుడ్స్ అవాయిడ్ చేయడం. సో మనకి ఒక న్యాచురల్గా దొరికే డైట్ ఇట్లా మెయింటైన్ చేయగలుగుతారు అట్లా. కానీ రా ఫుడ్ కాదు, ఎందుకంటే మనిషి అనేది ఒక జంతువు. కుక్ చేసిన తిండి తిన్నీకి ఎవాల్వ్ అయినాం మనం. ఎందుకంటే మన ఈవెన్ ఆదివాసుల టైం నుంచి కూడా, మన ఫారెస్ట్ టైం నుంచి కూడా మన దవడలు, మన డైజెస్టివ్ సిస్టమ్ రా ఫుడ్ తిననీకి తయారు చేయబడలేదు. సో మనం కుక్ చేసుకోవాలి, కానీ దాన్ని హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినొద్దు. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనము ఉన్నట్టు ప్రజెంట్ మూమెంట్లో బతకాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. మనకి జంతువులు అనేవి కూడా అవే చేస్తాయి. మన జంతువులు కూడా, మన టైగర్ ఉండి నేను ఈరోజు ఈ తిండి తింటే 10 సంవత్సరాల తర్వాత ఈ పెళ్ళికి మంచిగా కనిపించనని ఆలోచించదు.